నా పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ మునిరత్నం రెడ్డి. మాది కొత్తకండ్రిగా గ్రామం, ఆర్సీపురం మండలం అండి, కృష్ణగిరి కాలనీ. కోవిడ్ టైంలో మా ఆయన ఒక యాప్ తీసుకొచ్చి, చామెట్ అనే యాప్ తీసుకొచ్చి, ఈ యాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనీ వస్తుందని చెప్పాడు. ఇంకా ఆర్థిక పరిస్థితి వల్ల నేను చేయాల్సి వచ్చింది. అలాగే 2 years కంటిన్యూ చేశాను సార్. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడ్డాక నాకు ఇష్టం లేదు, నేను చేయను అని చెప్పాను. లేదు చేయాల్సిందే అని కొట్టి తిట్టి చేయించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అన్నోన్ పర్సన్ ద్వారా ఒక న్యూడ్ కాల్లో ఒక వీడియో అనేది బయట వచ్చింది. అది బయట రావడం వీడియో తీసిన రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఆ వీడియో బయట వచ్చాక నువ్వే తప్పు చేసావు అని మొత్తం నా మీద తోసేశారు సార్. మా ఇంట్లో వాళ్ళంతా డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగా చూసుకున్నారు. ఆ వీడియో బయట రావడం వల్ల మొత్తం తీసేశారు. నువ్వే చేసావు అని చెప్పారు. పిల్లలు కూడా నాకు కనపడనీయకుండా చేసేశారు సార్. దీనివల్ల నేను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, అక్కడ కూడా నాకు న్యాయం ఏం జరగలేదు సార్. ఆర్సీపురంకి వెళ్ళాను, అక్కడ కూడా న్యాయం జరగలేదు నాకు. అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ సార్, రమణ అని, ఆర్సీపురం. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను, మీకు ఇష్టమేనా? ఎస్ సార్, ఎస్పీ గారిని కలవాలంటే సోమవారం రమ్మని చెప్పారు. ఇవాళ వెళ్ళాను సార్. వెళ్తే సోమవారం రండి, స్పందనలో మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు సార్. రక్తం వచ్చేలా కొట్టారు. మొన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాను, డివోర్స్ నోటీస్ కూడా పంపించాను. స్కూల్ దగ్గరికి వెళ్ళాను పాపను చూడడానికి. అక్కడికి వచ్చి మా అక్క కొడుకులు ఇద్దరు వచ్చి నా మీద ఇక్కడ కుట్లు పడేలా కొట్టారు, ఇక్కడ మొత్తం కొట్టారు. నాకు ఎక్కడ జరిగినా నాకు న్యాయం జరగడం లేదు సార్. 6 monthsగా జరుగుతుంది సార్. డబ్బులు ఇచ్చిన రోజులు బాగా చూసుకున్నాడు, నేను చేయను అని చెప్తే తిట్టి కొట్టి ఇంట్లోనే పెడుతున్నాడు సార్. ఆ జీవితం నాకు వద్దని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసాను నేను. అప్లోడింగ్ కాదు సార్, ఓన్లీ కాల్స్. ఎవరో తెలియని వ్యక్తి అప్లోడ్ చేశాడు రికార్డ్ చేసుకొని. చామెట్ సార్. 2.5 years చేశాను సార్. ఉంటుంది సార్ 18 లక్షలు. అవును సార్. ఆయనే చెప్పి చేయించాడు సార్. కోవిడ్ టైంలో చేయాల్సి వచ్చింది, ఇంకా నా పరిస్థితి బాగాలేనప్పుడు చేయాల్సి వచ్చింది సార్. నువ్వు చేస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. చెప్పాను సార్, ఇంకా పిల్లల కోసం చేయలేక తప్పలేదు సార్. ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్, పెయింటింగ్ వర్క్ చేస్తాడు. కొత్తకండ్రిగా ఆయనే చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు నాకు, ఆయనే చెప్పారు నాకు. ఈ యాప్లో చేస్తే డబ్బులు వస్తాయి, కాలర్స్ ఉంటారు అని చెప్పారు. ఎవరు చేయట్లేదు సార్, అంతా ఒకటే ఫ్యామిలీ సార్ మాది. బంధువులే సార్. మా ఆయన, మా తోడుకోడలు, వాళ్ళ కొడుకు. ఇదంతా వద్దు అనేసి నేను వెళ్ళిపోయినాక డివోర్స్ నోట్ పంపించాను సార్. లీగల్గా పంపించాక నేను ఆ పిల్లని చూసి 2 months అవుతుంది అనేసి వెళ్ళాను చూడడానికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పాపలతో మాట్లాడాలంటే మాట్లాడనివ్వడు, కట్ చేస్తాడు, బ్లాక్ చేసి పెట్టేస్తాడు. పిల్లల్ని చూసేదానికి వెళ్ళాను సార్ స్కూల్ దగ్గరికి, స్కూల్లోనే కొట్టారు. ఇంటికి తీసుకొని చెట్టుకు గట్టేసి కొట్టారు. మా హస్బెండ్, మా అక్క కొడుకు, మా అక్క. మెసేజ్ చేస్తా అన్నాడు సార్, నీకు ఇష్టమైతే చెప్పు ప్రొసీడ్ అవుతా. మెసేజ్ పెట్టి డిలీట్ చేసేస్తున్నాడు సార్. ఉన్నాయి కావాలంటే చూపిస్తాను, మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతాను.
డిలీట్ చేసినారని చెప్తాను. డిలీట్ స్క్రీన్ షాట్లు మా హస్బెండ్ మా అక్క కొడుకు సార్. అసలు కనీసం పిల్లలు నాకు చూపినివ్వడం లేదు సార్. సంపాదించింది మొత్తం నేను వాళ్ళ దగ్గరే ఇచ్చేసి ₹1 కనీసం మొన్న స్టేషన్ కాడికి పోతే చైన్లు కూడా తెంపుకునేసినారు సార్. అలా ఉండేటివి కూడా మొత్తం తెంపుకునేసినారు. ఉన్న గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది, డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. నాకు నా పిల్లలు కావాలి సార్. అకౌంట్లోనే పడుతుంది సార్. నా అకౌంట్లోనే పడుతుంది సార్. హస్బెండ్ మీ అక్క మా తోడుకోడలు, హస్బెండ్ వల్ల అన్న వైఫ్. సంపాదించింది మొత్తం కూడా ఆమె దగ్గరే ఉంది. గోల్డ్ మనీ మొత్తం ఆమె దగ్గరే ఉంది. ఇలా సంపాదిస్తాండం అనేసి భర్తకు కాకుండా ఇప్పుడు కొట్టిన వాళ్ళకి తెలుసా? తెలుసు సార్. చేసేటప్పుడు తెలుసు సార్. ఈ ఫ్యామిలీలో మీరు ఒక్కరే చేశారబ్బా? అవును. మీకెవరు సపోర్ట్ చేయాలి? మీరు అడిగారా ఎందుకు ఇలా చేసుకోవాలని? అడిగాను. ఇప్పుడు మన సిచ్యువేషన్ బాగాలేదు, కంపల్సరీ చేయాలా అన్నారు. ఫేస్కి మాస్క్ కట్టుకునే చేశాను. బట్ లైవ్లో ఫేస్ అనేది రివీల్ అయింది అక్కడ. ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేశారు, ఎవరో తెలియదు. ఎప్పుడు స్టేషన్కి ఎప్పుడు వెళ్ళారు? నేను మొన్న వెళ్ళాను సార్. మొన్న వెళ్ళాను సార్. ఎప్పుడు డేట్? 13. 13 వెళ్ళాను. ఎవరు ఎలా చేశారు మిమ్మల్ని? రమణ ఎవరు అతను? కానిస్టేబుల్స్. మెసేజ్ మెసేజ్ ఫస్ట్ మిస్ కాల్ ఇచ్చాడు సార్. ఫోన్ చేశాడు, మాట్లాడాను. ఒక 1 minute కూడా మాట్లాడాను. ఏం సార్ అని, ఎందుకు ఫోన్ చేశారు అని కూడా అడిగాను. ఆ పని ఉంది నీతో మాట్లాడాలి అని అన్నాడు. దాని తర్వాత నీకు వాట్సాప్ ఉందా అని అడిగాడు. సార్ నాకు ఉంది సార్. ఇంకా పోలీసులు అడిగితే కంపల్సరీ చెప్పాలి కదా, ఉంది సార్ అని చెప్పాను. ఫోన్ తీసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టాడు. దాని తర్వాత కొన్ని మెసేజ్లు పంపించాడు. నేను ఏం రిప్లై ఏమి ఇవ్వలే, బ్లాక్ చేసేసాను.